నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను లక్ష్మి. మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా గిట్టే వరకు ఎన్నో సమస్యలు, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే ఆ కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే సమయంలో ఎంతో కృంగిపోతుంటుంటాడు. అయితే ఈ సమస్యలు కర్మఫలం కావచ్చు, లేదా గ్రహాల గమనం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి సమస్యలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు గారు మనతో ఉన్నారు. అయితే ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి మనం. అలాగే కొన్ని విషయాలు ఇందులో మీకు సంబంధించినవి కూడా ఉండొచ్చు. సో ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి, మీ సమస్యకు కూడా పరిష్కారం దొరకచ్చు. ప్రస్తుతం గురుగారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. చెప్తండి. కొంతమంది మాట వినట్లేదని చెప్పి స్త్రీ గాని పురుషులు గాని వశీకరణం చేస్తూ ఉంటారు. సో దీని గురించి ఒకసారి వివరించండి గురుగారు. వాస్తవానికైతే తల్లి, వశీకరణంలో స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, సభా వశీకరణ, జనకట్టు వశీకరణ, దిర్బంధన వశీకరణ అని ఒక భార్యాభర్తలకు చేసుకుంటే దివ్యంగానే ఉంటుంది. కొంతమంది దుర్వ్యసనాలు, ఆ స్త్రీ నాకు కావాలి, ఈ పురుషుడు నాకు కావాలి, వాడు నా మాట వినాలి, ఈడు నా మాట వినాలని కొంతమంది వశీకరణ బంధనతోనే మనసులో లాక్కుంటూ ఉంటారు. ఏదైనా కానీ తల్లి, ధర్మో రక్షో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ఆ పరమేశ్వరుడు అన్ని విధాలుగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఏ వస్తువునైనా ధర్మబద్ధంగా నడవడి చేస్తే ఆ ధర్మబద్ధమైనది మంచి దారిలోనే పోతూ ఉంటుంది. చెడు ధర్మంగా అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఉండవలసిన మనిషికి కళ్యాణం కాకోకుండా ఉన్నాడు అని అంటే పర్వాలేదు. కళ్యాణమైన మనిషిని ఒక కామముతో, ఒక వశబంధనతో ఏ మనిషి అయితే కావాలనుకొని ఆశపడి వాళ్ళని వశపరుచుకుంటారో అది ధర్మం కాని పని అంటారు. అలాగే ఇప్పుడు చాలామంది జరుగుతూ ఉన్నాయి, మేము తీసేస్తూ ఉన్నాము. అంతమంది సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాము. ఎంతోమంది మన దగ్గరకు వచ్చేలాగా బానిసలు అయిపోయి ఇబ్బందులు పడి ఒకరికొకరికి శృతి లేక, మనశ్శాంతి లేక ఇలా ఆశపడుతూ ఇబ్బందులు చేసుకుంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా బాధపడే ప్రతి ఒక్క మనుషులో విచక్షణ కోల్పోతూ ఉంటారు ఈ మంత్రాల వల్ల. ఈ వశీకరణ అనేది ధర్మబద్ధంగా చేయాలి. ధర్మబద్ధంగా అంటే ఎలాగా? మనం ఒక నిజాయితీ అయిన ప్రేమతో అతన్ని కోరుకొని వాళ్ళిద్దరు ఏకదాటిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి మాట వినుకోకుండా, వాళ్ళకు అదుపులో ఎక్కువకుండా, వాళ్ళ జాతక చక్రాలు బాగున్నా, మనసులో మనోభావాలు కలిసిన, వాళ్ళ కళ్యాణాలకు ఒప్పుకోకపోతే వాళ్ళకు వశబంధన చేసి వాళ్ళకు ఖచ్చితమైన మార్గం చేసి 4 అక్షంతలు వేయచ్చు. అలాంటి వాళ్ళకి అది ధర్మబద్ధం అంటారు. రెండోది, భార్య భర్త మాట వినటం లేదు, భర్త చెడుదారులకు పోతూ ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు, పిల్లల్ని అదుపులో పెట్టుకోవటం లేదు, వాళ్ళకి మంచి మార్గాన్ని చేయొచ్చు. భర్తను వశబంధన చేసి ఆ భార్యభర్తలు ఏకతాటిగా కన్నున్యంగా ఉండే విధంగా చేయొచ్చు. ఒక భర్త భార్య విషయం గురించి కోరుకుంటాడు, నా భార్య అదుపులో ఉండాలి, మంచిగా ఉండాలి, చికాకులు ఉండొద్దు, కుటుంబాన్ని కాపాడుకోవాలి, నేను మంచిగానే ఉన్నా ఆమె దారి తప్పింది అని అనుకున్నప్పుడు మనం ఆ భార్యని మార్చవచ్చు. అది వశీకరణకి ధర్మబద్ధమైన పని. అర్థమైందా తల్లి? ఈ ధర్మబద్ధమైన దాన్ని చేయటం వల్ల వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు. లేదు, ఒక స్త్రీ కావాలని ఆశపడి ప్రేమ లేకపోయినా యామంతోని కొన్ని సమస్యలతోని కావాలనుకొని చేయటం వల్ల అది అధర్మమైన పని. వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు పడి మనుషులు చాలా వరకు నలిగిపోతూ ఉంటారమ్మా. వశీకరణ అనేది చాలా గొప్పది. దైవబంధం వశీకరణ ఒక చెట్టు రూపేణా ఉంది, మంత్ర రూపేణా ఉంది, అర్థమైన తల్లి, తాంత్రిక రూపేణా కూడా ఉంది. ఈ 4 విధాలుగా ఆ వశీకరణని ఏ విధంగా అయినా కానీ సన్మార్గంలో నడిపించుకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. ఓకే గురుగారు. కొంతమంది మన బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పక్క వాళ్ళు కానివ్వండి, ఎదుగుతుంటే చూడలేక వాళ్ళకి కొంతమంది బాణమతని, చిల్లంగని, చేతబళ్ళని చేయిస్తూ ఉంటారు. సో వీటికి మీ దగ్గర పరిష్కారం ఏముందంటారు? వాస్తవానికి తల్లి, బాణావతి, చిల్లంగి, చేతబడి ఈ 3 చాలా పెద్ద పూజలు, శుద్ర పూజలు అంటారు. ఈ శుద్ర కార్యక్రమాల వల్ల ఏమైపోతూ ఉంటారంటే కళ్ళ మంట. నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది అన్నట్లుగా పాముకు పంట్లో ఉంటుంది విషం, తేలుకు కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది. ఈ 2 నయనాల వల్ల పడే సమస్యల వల్ల ఎదుటో వాడు ఎదగకూడదు, వాళ్ళ కుటుంబం భంగం అయిపోవాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎన్నుకొని వారి మీద కొన్ని చెడు ప్రభావాలు చేస్తూ
మంత్ర దిగ్బంధనలు చేస్తూ కుటుంబాలనే కొంత భంగం చేస్తూ ఉంటారు. అలాంటి చెడు ప్రభావానికి గురైన ప్రతి ఒక్క ఇంట్లో అశాంతి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. మనశ్శాంతి అనేదే ఉండదు. సమస్తం దెబ్బతింటూ ఉంటుంది. ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేడు. ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య నష్టం జరుగుతూ ఉంటుంది. మనిషిలో కదలిక మారిపోతుంటుంది. వాళ్ళ తేజస్సే పడిపోతుంటుంది. ఒకరికి కాకపోతే ఒకరికి అటంకులు, ఒకరికి కాకపోతే ఒకరి సమస్యలు, వృధా ఖర్చులు. ఇలాంటి సమస్యలలో మనసులు అతలాకుతలం అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటికి పరిష్కారం ఏంటంటే తల్లి, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. చేతబడి లిమిట్లో ఉన్నంత వరకు ఒక స్థితి ఉంటుంది. ముదిరిపోతే ఒక స్థితి జరుగుతుంది. అది ఏ స్టేజ్ ఉందనేది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి. తర్వాత చేతబడి తర్వాత శుద్ర పూజలు, చెల్లంగి బాణావతి. బాణావతి జరిగిన మనిషి వాస్తవానికి చాలా తొందరగా ఖరాబ్ అయిపోతుంటాడు. మనిషి స్థితే కోల్పోతాడు. ఒక పని విధానం ఉండదు. ఒక బిడ్డల విషయంలో ఆలోచన ఉండదు. తల్లిదండ్రుల జాస మర్చిపోతారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియదు. అది శుద్రంలో బాణావతి ఒక పెద్ద స్టేజ్. అలాంటి స్టేజ్లో ఉండవలసిన సమస్యల వల్ల వాళ్ళ జీవితం వాళ్ళే కోల్పోతూ ఉంటారన్నమాట. అలాంటి మంత్ర ప్రభావాలు. చెల్లంగి, ఈ చెల్లంగి అనేది కొంతమంది దాటిపిస్తూ ఉంటారు. నిమ్మకాయలు, జడి గింజలు, కొబ్బరికాయ, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ వాళ్ళ మీద నుంచి దుగదూడ్చో, లేకపోతే వాళ్ళ దాటాలను ఏదో ఒక రూపంగా ఒకళ్ళు ఏర్పాటు చేసేది చెల్లంగి అంటారు. ఆ చెల్లంగి వల్ల అనారోగ్య వృష్టి బాగా పెరిగిపోతుంది. అనారోగ్య వృష్టి ప్రభావితం ఎక్కువైపోయి మనిషిలో ఉండవలసిన జీవనరాల తేజస్సు పడిపోయి వాళ్ళు ఏది చేయలేకోకుండా ఎంత పెద్ద చదువులో ఉన్న జ్ఞానైనా సరే చెల్లంగి వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటారు. అలాంటి మంత్రాలు తగిలినాయంటే ఈ ప్రభావాలు ఉంటాయి మనిషిలో. అలాంటి వాళ్ళు మనకు సమస్యతో బాధపడుతూ ఉంటే 9 రోజులలో ఆ సమస్యని సమూలంగా ఏరుతో సహా బయటికి తీసేస్తారు. అర్థమైందా తల్లి? 9 రోజులలో వారు పడే అవస్థ ఏదైనా వాళ్ళని బయటికి తీసేసి వాళ్ళ జీవిత చక్ర ఆరోగ్యాన్ని కానీ, మనశ్శాంతిని కానీ, కుటుంబ శాంతిని కానీ ఏ స్టేజ్లో ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవితాలను నిలబెట్టొచ్చమ్మా.